హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం మా ఇంట్లో వినాయకుని అయితే ఎలా అలంకరించామో మీకైతే చెప్పబోతున్నాను. చూడండి, మనం ఇలా ఒక మంచి క్లాత్ అయితే తీసుకోవాలి. ముందుగా ఒక టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నాం అక్కడ టేబుల్ సెట్ చేసుకోవడం. ఇక్కడ ఇలా ఒక మంచి డిజైన్ ఉన్న క్లాత్ తీసుకొని టేబుల్ కనపడకుండా టేబుల్ని హైడ్ చేయడానికి అయితే ఇలాంటి ఒక క్లాత్ని అయితే మనం తీసుకోవాలి. క్లాత్ని తీసుకొని నీట్గా డెకరేట్ చేయాలి. బాగా అందంగా చూడడానికి ఆకర్షణీయంగా ఉండేటువంటి క్లాత్ని తీసుకొని మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి. మనం ఏదైతే తీసుకుంటామో ఆ క్లాత్ని టేబుల్ మీద ప్లస్ అలా కిందికి వచ్చేసి మనం పెట్టుకునేటువంటి ఫ్లవర్స్ కానీ ఐటమ్స్ మొత్తం అన్నీ అదే క్లాత్ పైన వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం అన్న సెట్ చేసుకున్నామంటే మనం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. మళ్ళీ తీసివేయడానికి కూడా ఎంతో ఈజీగా సులభంగా ఉంటుంది. మనం వచ్చేసి మన గణపతికి ఇప్పుడు అరటి బోదలు అనేది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. అరటి బోదల్ని మన గణపతికి కుడివైపు మరియు ఎడమవైపున రెండు వైపులా మనమైతే నిలబెట్టాలండి. నిలబెట్టినప్పుడు మనకు సపోర్ట్గా గణపతి యొక్క చేతులకు సన్న దారం తీసుకొని కూడా మనం కట్టుకోవచ్చు. దారం తీసుకొని కట్టడం వల్ల గాలి కన్నా పడిపోవు. చూడండి ఇలా. అలాగే మీరు మనము గణపతిని ఇక్కడ ఇలా ప్రతిష్ఠించినప్పుడు పక్కలో గౌరీ అమ్మవారిని కూడా మీరు తప్పకుండా పెట్టాలండి. గౌరీ అమ్మవారు లేనప్పుడు మీరు ఇంట్లోనే ఒక చిన్న పాత్రలో పసుపు ముద్దను గౌరీ అమ్మవారిగా భావించి పెట్టుకోవడం ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేయాలండి అది. చూడండి, ఇలా అమ్మవారిని గణపతి స్వామివారిని ఇలా పెట్టేసి నెక్స్ట్ అయితే మనము టేబుల్ పైన ఒక చిన్న కప్పు కానీ ఏదో చిన్న పాత్ర తీసుకొని అందులో బియ్యం కానీ వెయిట్ రావడానికి ఏదైనా మనము తీసుకుంటే బియ్యం వేసుకున్నట్టయితే కప్ అనేది సైడ్ పడిపోకుండా ఇలా మనకు పైనాపిల్ని నిలబెట్టడానికి మంచి బేస్ అనేది సరిపోతుందండి. చూడండి అట్రాక్షన్గా. మళ్ళీ నెక్స్ట్ మనమైతే పాప్కార్న్ మొక్కజొన్న కండెలు కూడా పెట్టాను. మనకు అందుబాటులో ఉన్న ఫ్లవర్స్ కానీ మనము బయట మార్కెట్లో తెచ్చుకోవచ్చు. ఫ్రూట్స్ మనమైతే రకరకాల ఫ్రూట్స్ అన్నవి దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే నేనైతే ఇక్కడ గ్రేప్స్ కానీ పొమోగ్రనేట్ కానీ యాపిల్ కానీ బనానా కానీ పైనాపిల్ కానీ ఇలా పెట్టుకున్నానండి. నేనైతే నాకు అందుబాటులో ఉన్న దొరికిన ఫ్రూట్స్ మాత్రం నేను పెట్టుకున్నా. మీకు ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ దొరికినట్టయితే మీరు ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన గణపతికి అయితే మనం పూలహారం వేద్దాము. పూలహారం వేస్తున్నాను. ఇలా చూడొచ్చు. పూలతో అలంకరణ అయిపోయాక అమ్మవారిని చూడండి, పూలతో అలంకరణ చేశాక అమ్మవారికి ప్లస్ మన గణపతికి బొజ్జ గణపతికి అలంకరణ చేశాక అంత చూడడానికి చక్కగా కనిపిస్తున్నాడు. ఇప్పుడైతే మనం దీపారాధనకి మనము ఒక మంగళహారతులు రెడీ చేసుకోవాలండి. పెద్ద హారతులు రెడీ చేసుకోవాలి. నేనైతే చూడండి మన గణపతికి మొత్తం లైట్ డెకరేషన్ మొత్తం చేసేసాను. ఇంకా ఇప్పుడు మనం మన గణపతికి పూజ చేయడానికి మొత్తం అన్నీ మనం తయారు చేసినటువంటి వంటలు పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నీ రెడీ చేసుకొని మనం స్వామివారికి నైవేద్యంగా పళ్ళెం వేయాలండి. ఇలా పెద్ద అరిటాకు తీసుకొని అరిటాకులో మనం చేసినటువంటి తీపి పదార్థాలు కానీ ఏమైతే ఉన్నాయో అన్నీ మనము స్వామివారికి నైవేద్యంగా ఒక ఆకులో వేసి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం చేసుకొని మనకు స్వామివారికి అయితే దీపాలంకరణ చేయాలండి. చూడండి, ఇలా కలశం పెట్టుకొని దీపాలను వెలిగించుకోవాలి. మనమైతే మన ఇంట్లో తయారు చేసినటువంటి ప్రతి ఒక్కటి ఇలా స్వామివారికి నైవేద్యంగా పెట్టడం జరిగిందండి. మేమైతే అన్నం పప్పు ఓలిగా చేసామండి. అలాగే అటుకుల పాయసం చేశాము. నువ్వుల లడ్డు కూడా చేసి స్వామివారి నైవేద్యంగా పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇలా మేమైతే పూజలో నిమగ్నం అయిపోయామండి. మా సుపుత్రుడు చూడండి మేధావి, ఆకలి పిల్లవాడు కదా, ఆకలి తట్టుకోలేక ఎలా చేస్తున్నాడు. ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ మెలన్ తీసుకొని ఆకలి తట్టుకోలేక వాటర్ మెలన్ అయితే ఆరగించేస్తున్నాడు. చూడండి
ఇంత క్యూట్గా ఉన్నాడో. ఇలా చూడండి మా బుడ్డోడు వాటర్ మెలన్ ఎలా తింటున్నాడో. ఇంక ఇప్పుడు ఫైనల్గా మనమైతే మన యొక్క బుజ్జగన పైకి అయితే టెంకాయ కొట్టేసి మనము పూజ అనేది ముగించేద్దామండి. పూజ ముగించేసి భోజనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా చూడండి మొత్తం అన్ని రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని ఇంకైతే మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమైపోయి కొబ్బరికాయ కొట్టేసామండి. మా యొక్క పూజ అనేది ముగిసిపోయింది. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే మీరు షేర్ చేసి మన యొక్క ఛానల్కి నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారని నేనైతే ప్రతిదీ మీకు వివరించడం జరుగుతుంది. ఇంకైతే మా బుడ్డోడితో చూడండి మేము ఒక వైట్ పేపర్ తీసుకొని మా బుడ్డోడితో చూడండి ఇప్పుడు మేమేమైతే ఏం చేస్తున్నామో ఒక పసుపు ఒక గిన్నెలే కలుపుకొని మేమైతే మా బుడ్డోడితో బాగా చదువు అబ్బాలే మంచి ప్రయోజకుడు కావాలనేసి ఓం అనేది రాయిస్తున్నాము. చూడండి మీరు చూసుకున్నట్టయితే ఓం అనేది రాయిస్తున్నాము మా బుడ్డోడితో. బాగా చదువురాలి సమయాను వస్తుంది చదువు రావాల. సో ఓం రాసినావు ఏది ఇక్కడ చూడు నాకు కలిసి చెప్పు. ఇప్పుడైతే రెండవ రోజు మనం యొక్క ఇప్పుడైతే మనమైతే వినాయక నిమజ్జనం అయితే స్టార్ట్ చేసేసాం. కూరలు పెట్టుకోవడం జరిగిన పని కాబట్టి మనమైతే ఇప్పుడు వినాయకుని కదిలించేసి మనకు దగ్గరలో ఉన్న కళ్యాణ మన యొక్క వినాయక మండపానికి అయితే మన వినాయకుని అయితే ఇక్కడే పెట్టడానికి అయితే మేము నీటిలో వేసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ చూడండి మాకు ఇంటికి దగ్గరలోనే ఒక పెద్ద వినాయకుడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండపంలోనే మా యొక్క వినాయకుడిని కూడా మేము అక్కడే పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడైతే పూజలు చాలా ఎక్కువ రోజులు చేస్తారు కాబట్టి అక్కడే పెట్టడం జరిగింది. చూడండి ఇక్కడ ఎదిన వినాయకుడు ఎంత చూడడానికి ఎంత పెద్దగా ఎంత అందంగా ఎలా కనిపిస్తున్నాడో చూడండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ నేను చేసే వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ గురించి ఇంకా